కోటంరెడ్డి కామెంట్స్. ఏపీ రాజధానిపై జగన్ 4 సార్లు 4 రకాలుగా మాట్లాడారు. అసెంబ్లీలో రాజధానిని ఆమోదిస్తున్నా అన్నాడు. ఎన్నికలకి ముందు అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. గెలిచాక 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడేమో మ్యావిగన్ అంటున్నాడు. మాజీ సీఎం ప్రతిపక్ష పార్టీ అధినేత 4 రకాలుగా మాట్లాడితే ఎలా? ప్రజలందరూ ఏపీ ఏకైక రాజధాని అమరావతి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మద్దతు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పని నిండు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ ప్రకటించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నా, అమరావతి రాజధాని, నాకు ఇల్లే కట్టుకున్నా, నాకు ఓటు ఇవ్వండి అని చెప్పని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మా అందరి శాతం కూడా బహిరంగ అడిగించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అదే శాసనసభలో 3 రాజధానులు అన్నారు. అంటే మూడోసారి. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకైక రాజధాని అమరావతి ఉండాలా, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఏకైక రాజధాని అమరావతి ఉంటుందని ఒక ప్రజా సునామీని తలపించే రీతిలో తెలుగుదేశం పార్టీ కూటమికి 57% ఓట్లతో 164 సీట్లతో చరిత్ర సృష్టించే మెజార్టీ ఇచ్చారు. మరి ఆ ప్రజాతీర్పును గౌరవించకుండా ఓడిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి అన్ని రకాల అభివృద్ధిలో అడుగులు వేస్తూ ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు 3 రాజధానులు కాదు, అమరావతి కాదు, అయ్యంతా తూచ్, నేను మళ్ళీ చెప్తున్నా మావిగా అన్నారు. మరి ఏంటిది? ఎంతవరకు సమంజసం? ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మీరు, 4 సార్లు 4 రకాలుగా మాట్లాడిన వ్యక్తులు మీరు. కానీ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి ఈ రోజు దాకా ఒకే విధానం మీద ఉంది. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి రాజధాని అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. పార్లమెంటు సాక్షిగా అమరావతి రాజధాని నిర్ధారణ అయింది. అమరావతి ఏకైక రాజధాని, దాన్ని ఎవరూ కూడా చరిత్రలో అడ్డుకోలేరు. అవకాశం ఎవరికి కూడా లేదు. ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు.